నమస్తే. మైసెల్ఫ్ పెద్దబైన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. సో ఈరోజు ఒక కరెంట్ అఫైర్స్ అంశము సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాన్ని చూద్దాం. సో హెడ్డింగ్ దేశీయ తయారీ శాటిలైట్ బ్యాటరీ. దీనిని రూపొందించినటువంటి అంటే శాటిలైట్ బ్యాటరీని రూపొందించినటువంటి తొలి సంస్థగా దేశీయ ప్రైవేట్ రంగంలోనే తొలిసారిగా స్కైరూట్ సంస్థ గతంలో విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్ను విజయవంతంగా ప్రవేశపెట్టితే ఇప్పుడు రాకెట్లో వినియోగించే శాటిలైట్ బ్యాటరీతోనే నడిచేటువంటి శాటిలైట్ బ్యాటరీని కూడా పవర్ బ్యాంక్ 50, దీని పేరు గుర్తుపెట్టుకోవాలి, పవర్ బ్యాంక్ 50 అనేటువంటి దాన్ని టేక్ మీ టు స్పేస్ అనే సంస్థ రూపొందించింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో మీరు ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం, ప్రైవేట్ రంగంలో ఫస్ట్ తొలిసారిగా ఏ సంస్థ, స్కైరూట్. ఇది గుర్తుపెట్టుకోండి. స్కైరూట్ ఏరో సంస్థ విక్రమ్-1 ఆర్బిటాల్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగిస్తే ఇప్పుడు ఆ రాకెట్లో వినియోగించేటువంటి శాటిలైట్ బ్యాటరీ దాని పేరేంటి, ఇదేమో విక్రమ్-1 ఆర్బిటాల్, ఇదేమో పవర్ బ్యాంక్ 50, దీన్ని రూపొందించినటువంటి సంస్థ. సో టేక్ మీ టు స్పేస్ అనేటువంటి సంస్థ ఇది రూపొందించింది. ఇది భూమి నుంచి 450 కిలోమీటర్ల ఎత్తు కక్షలో కాస్మోస్ సర్వ్ స్పేస్కి చెందినటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పెలోడ్కు సింగిల్ పవర్ బ్యాంక్ 50 యూనిట్ను సక్రమంగా విద్యుత్ సరఫరా చేయగలిగింది. ఇది సో ప్రయోగాత్మకంగా టెస్ట్ చేస్తే తెలిసినటువంటిది. సో దీంట్లో టెక్మి టు ఏదైనా ఏం చెప్తుంది అని అంటే విద్యుత్ వ్యవస్థనే కీలకము, అంటే సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. సో దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకతలను కూడా ఇక్కడ చెప్పింది. సో దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే పవర్ బ్యాంక్ 50 యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చూడండి, అధిక సాంద్రత కలిగినటువంటి లిథియం ఆయాన్ సెల్స్తో రూపొందించింది ఇది ప్రత్యేకంగా. సో ఒక యూనిట్లో 50 WH ఎనర్జీకి పైగా నిల్వ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. దీని బరువు వచ్చేసి 380 గ్రాములే, అంటే స్మార్ట్ ఫోన్ బరువు అంతా ఉంటుంది. చిన్నపాటి ఉపగ్రహాలకు అత్యధిక ఎనర్జీ డెన్సిటీతో ఇది అనుబంధం ఉంటుంది. భూమికి తక్కువ దూరంలో ఉండే కక్షలో ఎర్త్ ఆర్బిటాల్ లోపల 5 ఏళ్ల వరకు ఇది పనిచేస్తుంది. అంతకు మించి ఇది 1,04,900 ధరకే ఇది లభిస్తుంది. చాలా అంటే తక్కువ ఖర్చుతోనే మనకు కావాల్సినటువంటి ఎనర్జీని అందజేసేటువంటి బ్యాటరీ, శాటిలైట్ బ్యాటరీ.